తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు గుర్తించాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రస్తుతం 5 మెడికల్ కళాశాలలు ఉన్నాయని వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో వెల్లడించారు. తెలంగాణ గురుకులాల్లో వజ్రాల్లాంటి విద్యార్థులు తయారవుతున్నారన్నారు. మళ్లీ గెలిస్తే పెన్షన్లను దశల వారీగా 5,000 రూపాయలకు పెంచుతామన్నారు. అందరూ కాంగ్రెస్ నేతలు అక్కడికిరా ఇక్కడికిరా అంటున్నారు. 119 నియోజకవర్గంలో కేసీఆర్లు ఉన్నారు. నేను రావాల్సిన అవసరం లేదు. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందెవరు, తెలంగాణ కోసం కొట్లాడేదెవరో ప్రజలు ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తే వనపర్తిలో 1,00,000 ఎకరాలకు నీరు అందుతోందన్నారు. వలసల వనపర్తిని వరి పంటల వనపర్తిగా చేసిన మునగాడెవరు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గతంలో ఎంతో మంది మంత్రులుగా పనిచేశారు. కానీ ఒక్క వైద్య కళాశాల కూడా తీసుకురాలేకపోయారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి పట్టుబట్టి 5 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇక ముస్లింలు కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని, వారి అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నాడు, పూర్తి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. నేను రైతన్నలను ఒకటే కోరుతా ఉన్నా, మేము 2 ఏళ్ళు కష్టపడి మా మెదళ్ళు కరగబెట్టి దాని మీద మీకే అధికారం ఇచ్చినాం. నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, మీరు చాలామంది వినుంటారు. భూమి కౌలుకి ఇచ్చాలంటే ఏంది? కిరాయికి ఇచ్చుడే కదా. మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద బంగ్లాలు కిరాయికి ఇస్తారు కదా, మరి అక్కడ కూడా కబ్జాదారు రాయాలి కదా. రైతులే ఎక్కువ దొరికినరా మీకు, రైతులేమి ఎట్టుకున్నారా అని చెప్పి నేనే రైతుల పక్షాన మాట్లాడినా. మరి ఇలా మీకు సంపూర్ణంగా ఇచ్చిన అధికారాన్ని, మీ భూమి మీ స్వాధీనంలో పెట్టినటువంటి ప్రభుత్వం కావన్నా ఆ ధరని తీసేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి రైతులు ఆలోచన చేయాలి. ఇవాళ తెలంగాణలో పెరిగిన ధరనే లేకపోతే ఎన్ని కోర్టు కేసులు అయ్యేది, ఎన్ని తలకాయలు పలిగేది, ఎన్ని హత్య కేసులు అయ్యేది, ఏ విధంగా జరిగేది. ఇలా ధరణి వల్ల సమాజం శాంతిగా ఉంది. అది ఉండన్నా పొడగొట్టుకోవన్నా దయచేసి మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇట్లా అనేక విషయాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి. దళిత సమాజం ఆలోచన చేయాలి. దళిత బంధు అనే పదం కూడా పుట్టించిందే కేసీఆర్. అంతకుముందు 50 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే ఒక్కనాడన దళితులను బాగు చేయాలని ఆలోచించరా? వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకున్నారు తప్ప వాళ్ళ కోసం పనిచేయాలని ఆలోచన చేయలే. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. నేను ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది ఒకటే, నేను ఇంకో సభకు వెళ్ళాలి. నా సభ అవసరమా వద్దులే, అవసరం ఉంటుందా నిరంజన్ అంటే మర్యాద కన్నా మీరు వచ్చిపోవాలి సార్, ఒకసారి నమస్కారం చేసిపోవాలని చెప్తే ఈరోజు నేను వచ్చినాను. నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఈసీని కోరామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను తొలగించాలని కోరినట్లు తెలిపారు. బీఆర్ఎస్ కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు బీఆర్ఎస్ కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నట్లు వెల్లడించారు. డీజీపీ అంజనీ కుమార్ ని తొలగించాలని ఈసీని కోరామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తాయని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం చెడ్డీ గ్యాంగ్ అని విమర్శించారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రం పనిచేస్తుందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. बीजेपी बीआरएस दोनों के बारे में बात कर रहे हैं. अब तीसरे दोस्त को आप भूल जा रहे हैं कन्वीनियंटली. बीजेपी, बीआरएस, एमआईएम, दैट इज वन गैंग, चड्डी गैंग. तो ये चड्डी गैंग वाला तीनों मिलकर तेलंगाना को लूटने के लिए कोशिश कर रहा है. वो कुछ कहावत है ना, हाथी का दांत खाने का लगे दिखाने का लगे. तो इस अलायंस में कुछ लोग सामने दिखते, कुछ लोग पीछे रहते. तो इसीलिए हम लोग साफ साफ कहना चाहता है कि इंडिया कूटमी को हराने के लिए, खासकर इन तेलंगाना कांग्रेस को हराने के लिए तीनों एक एक तरीका से चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. जो कर्नाटक में हुआ, हम कर्नाटक चुनाव से पहले हम कहा था बीजेपी और जेडीएस दोनों का गठबंधन है, इसीलिए अलग अलग चुनाव लड़ रहा है. एमआईएम भी कुछ सीटों में चुनाव लड़ने के लिए कोशिश कर रहे हैं. तो एंटी इनकम्बेंसी सरकार के खिलाफ जो वोट है, उन लोगों में वोट काटने के लिए ये तरीका से चुनाव लड़ रहे. असेंबली होने के बाद पार्लियामेंट इलेक्शन में वो दोनों वो पार्टियों का गठबंधन होने वाले. आज वही साफ साफ दिख रहा है आंखों के सामने. जेडीएस एंड बीजेपी टुगेदर दे आर गोइंग टू कंटेस्ट पार्लियामेंट इलेक्शन. इट इज सिमिलर इन तेलंगाना. अभी असेंबली चुनाव में बीआरएस, बीजेपी अलग अलग चुनाव लड़ेंगे. असेंबली खत्म होते ही उन लोगों का गठबंधन हो जाने वाले. सीट भी बांट लिए, 7 सीट बीजेपी, 9 सीट बीआरएस, 1 सीट एमआईएम.
तो ये पूरा उन लोगों का चर्चा भी हो गए, गठबंधन भी हो गए, आगे आपको पता लगेगा कि जनवरी फरवरी में। रेवंत साहब, आपकी जवाब में मेरे सवालों का भी जवाब था, पर उसमें मैं एक एक्सटेंशन पूछ लेती हूँ आपसे। देयर आर नो परमानेंट एनिमीज एंड फ्रेंड्स इन पॉलिटिक्स से। क्या आपको लगता है कि आप इस बात की गारंटी देते हैं कि పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు. బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మహిపాల్ రెడ్డి. తాజాగా పార్టీ ప్రచార కార్యక్రమాలను నేరుగా ఓటర్కు చేర్చేలా సరికొత్త ప్రణాళికలతో దూసుకుపోతున్నారు. పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయం ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమము, మనము నియోజకవర్గానికి చేసినటువంటి ఒక మసీదులు కానీ, గుళ్ళు కానీ, చర్చిలు కానీ, ప్రజల అవసరాల మేరకు ఎటువంటి పని చేసినామో పూర్తిగా మన మేనిఫెస్టో ద్వారా, మన పాటల ద్వారా, మన ప్రచారం ద్వారా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఎక్కడ ఎవరిని నోరు జారకుండా ప్రతి మనిషిని కలిసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అభివృద్ధిని, సంక్షేమాన్ని వాళ్ళకి వివరించి కారు గుర్తుపైన ఓటేయాలని చెప్పి 1కి 10 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి ఓటర్ని కలిసి ప్రజలకి భగవంతుడితో సమానంగా కొలుచుకుంటూ మనం ప్రచారం చేయాలని చెప్పి ప్రతి కార్యకర్తని కోరుకుంటూ ఈ ప్రచార రథాల పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ గణేష్ గుడి ఆవరణంలో ఆ గణపతి పూజ నిర్వహించుకొని ఇది కొనసాగిస్తా ఉన్నాం. విజయం సమకూర్చాలని చెప్పి భగవంతుని కోరుతూ వాళ్ళందరికీ నేను ఈ కార్యక్రమంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి, నియోజకవర్గ ప్రజలకు అందరికీ, ప్రతి కార్యకర్తకు, ప్రతి మనిషికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 9.5 ఏళ్లుగా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. See, you yourself pointed out, and it's there all over the media, in Congress ruled states, the BJP is using the enforcement agencies, Enforcement Directorate or CBI or Income Tax, to harass, intimidate and create a reign of terror on Congress leaders or Congress associates. In Telangana, it's not happening. I mean, nobody in BRS party, no BRS party leaders, BRS party associate businessmen, nobody is being, even touched. Very, very clearly in Telangana, BRS and BJP are working together. In other states, wherever there are opposition ruled states and mainly in Congress ruled states, BJP is using the enforcement agencies as their frontal organizations to attack our people and to try and gain a benefit in the elections. అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ ప్రచారం జోరును పెంచారు. కాచిగూడ డివిజన్ నింబోలి అడ్డాలోని మహంకాళి ఆలయం నుంచి ప్రారంభించి బండాల బస్తీ, సూరజ్ నగర్, మౌలానా ఆజాద్ నగర్లలో ఎన్నికల ప్రచార పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రచారంలో మహిళలు మంగళ హారతులతో కాలేరు వెంకటేష్ను స్వాగతం పలుకుతూ ఆశీర్వదించారు. అంబర్పేట నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా వచ్చే అభివృద్ధి సంక్షేమాలను అందిస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శిరీష, ఓం ప్రకాష్, భీష్మ, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవ అంబర్పేట ప్రజలందరికీ కూడా నేను ఒక సూచన చెప్తా ఉన్నాను. ఈ నెల 30 తారీఖు లోపల ఎవరికన్నా ఓటు హక్కు లేకపోతే మరియు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 30 తారీఖు వరకే గడువు ఉంది. 30 తారీఖు తర్వాత, ఈ నెల 30 తారీఖు తర్వాత మళ్ళీ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి మీకు ఓటు హక్కు ఉండదు.
కావున దయ ఉంచి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు 30 తారీఖు లోపల మీకు ఓటు ఉందా లేదా అనే పరిశీలన చేసుకొని మీరు ఓటు హక్కును పొందగలరని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. పటాన్చేరులో కమలానికి జలక్ తగిలింది. మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ సీనియర్ నేత శంకర్ యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. పటాన్చేరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. పటాన్చేరు నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని జిమ్మిక్కులు కుట్రలు చేసినా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం నమోదు చేయనుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం విషయంలో తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అయిందని తెలిపారు. కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు వెళ్లాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల్లా పరిగెత్తుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రజలు విజ్ఞానులని కాంగ్రెస్ బీజేపీ కుట్రలను తిప్పికొడతారని అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నుంచి ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. త్వరలోనే భారీ చేరికలు ఉండబోతున్నాయని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందవి ఔరంగజేబ్ చేష్టలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఓటేయకుంటే దాడులు చేస్తే వార్నింగ్ ఇస్తున్నారన్నారు. బీజేపీ తలుచుకుంటే రోడ్లపై తిరగలేరన్నారు. మా సహనాన్ని చేతకానితనంగా భావించొద్దని హెచ్చరించారు. వివేకానందను అనర్హుడిగా ప్రకటించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆయన పేరేమో వివేకానంద, చేష్టలేమో ఔరంగజేబ్ లెక్కున్నాయి. అయితే ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు దాడులకు తెగబడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను విమర్శించారు బండి సంజయ్. మా సాహసాన్ని చేతగానితనంగా భావించొద్దు. మా బీజేపీ ఒక్కో కార్యకర్త శివాజీ మాదిరిగా మారితే మిమ్మల్ని ఔరంగజేబ్ను తరిమినట్లుగా ఉరికించి కొడతారు. ప్రజల కోసం అన్ని భరిస్తున్నాం. ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టేందుకు సిద్ధమైనారంటూ బండి సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన పేరు వివేకానంద, ఆయన ఆలోచన మాత్రం ఔరంగజేబు ఆలోచన. ఆయనకు పేరు పెట్టిన వాళ్ళు బాబు ఎంత బాధపడుతున్నారు. ఈయన వివేకానంద పేరు పెడుతుంది, ఈయన బుద్ధులన్నీ ఔరంగజేబు బుద్ధులే, అన్ని ఫాల్తు బుద్ధులు అని చెప్పి ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. ఏం చేయాలి ఆయన? నువ్వు చేసిన కార్యక్రమం చెప్పు. అప్పటికే 2 బాటిల్ నీళ్ళు తాగినట్టున్నాడు. ఏం చేయనప్పుడు ఏం చెప్తున్నాడు? నేను ఈ జాగ్రత్త కబ్జా చేసిందని చెప్తారా? లేకుంటే వీళ్ళ ఇల్లు పేదోళ్ళు ఇల్లు గురగొట్టా అని చెప్తారా? నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఇయ్యలేని చెప్తారా? ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేని చెప్తాడా? నేను పొట్టు పైసలు సంపాదిస్తా అని చెప్తాడా? ఏం చెప్పలేని పరిస్థితి పాపం ఆయనది. ఎన్నికల్లో ఫలితాలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది. కుత్బుల్లాపూర్లో శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారని చెప్పి ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తున్నారు. ఎమ్మెల్యే తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తెలుసు. కాబట్టి ఏం చేసిండు? బరి తెగించి బలిపెక్కి కండ కవరం తలకాయకెక్కి ఇవాళ ఒక డిబేట్ నడుస్తున్నది. ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఎంత సమన్వయంతో సామరస్యంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి అవకాశమైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికైనా ఏ అభ్యర్థికైనా మంచి అవకాశం నేను చేసిన. ఎస్, నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చేసిన, ఇది సాధించిన, నేనే గొప్పని, నేనే పోటు కానీ, నేనే తోపు కానీ అని చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. కానీ నేను ఏం చేయలే కాబట్టి, ఏం చెప్పుకోలే కాబట్టి అక్కడ డైవర్ట్ చేయాలి. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చేస్తున్న అభివృద్ధిపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడం సంతోష్ కుమార్. అయితే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్లో పుట్టి పెరిగానని, నియోజకవర్గంలోని అనువనము తనకు తెలుసునని పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులు మాత్రమే అన్ని సమస్యలను పరిష్కరించగలరన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. పరిచయిస్తూనే నేను సికింద్రాబాద్ లోకల్ బిడ్డని, అడ్డగుట్టలో పుట్టాను. మీ ఏ కష్టాలు వచ్చినా మీ కష్టం నా కష్టం లేక గుర్తించి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతిసారి కూడా స్థానికేతలు వచ్చి 5 సంవత్సరాలు పాలించి వెళ్ళిపోతున్నారు. నేను మీ కుటుంబ సభ్యునిలాగా, మీ కుటుంబంలో ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక తల్లికి బిడ్డగా నేను మరి మీ కుటుంబంలో పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా.
నేను లోకల్ 35 ఏళ్ల పాటుగా ఈ సికింద్రాబాద్లో అనేక కష్టసుఖాలు ప్రజలే తెలుసుకున్నా, అనేక మందికి నేను నా చేతనైనంత సేవను అందించా. నేను ఇంకా ఎలక్ట్ అయితే ఇంకెక్కువ పెద్దగా నేను మీ అందరికీ అందేనికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మరి 30 తారీఖున జరిగే ఎన్నికలో నాకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి బలపరచాలి. మీ కష్టం తెలిసినోని నేను లోకల్ క్యాండిడేట్ అని తెలియజేస్తూ సెలవుకుంటాను. కార్వాన్ కాంగ్రెస్ అభ్యర్థి ఉస్మాన్ అల్ అజారీ కార్వాన్లో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇంటింటికి తిరిగి తన మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారన్నారు. ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకొని గెలిచిన పిమ్మటే తక్షణమే వారి సమస్యలు తీరుస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఈసారి ఖచ్చితంగా విజయం తమదేనని ఉస్మాన్ అల్ అజారీ ధీమా వ్యక్తం చేశారు. हल्का असम्बली कारवान में कांग्रेस पार्टी की जानिब से मुझे उम्मीदवार बनाया गया है। मैं तमाम जो जिम्मेदारान हैं रेवंत रेड्डी साहब, राहुल गांधी साहब और तमाम टीम का मैं शुक्रिया अदा करता हूँ। और हम चूँकि मुल्क से नफरत को ख़त्म करने के लिए, जिलों को जोड़ने के लिए राहुल गांधी साहब ने जो बेड़ा उठाया है और महंगाई के खिलाफ लोगों के साथ नाइंसाफ़ी जो हो रही है उसके खिलाफ लोग जो इनसिक्योर है उनको तमाम लोगों को अमन के साथ इस मुल्क में तालीम, सेहत और दीगर जो मसाइल है उसको हल करने के लिए कांग्रेस पार्टी आज सामने आई है। मुझे मौका दिया गया है। हम हल्के असम्बली कारवान में जहाँ जो मसाइल है उन मसाइल को हल करने के लिए, उसके अलावा ये 6th गारंटी स्कीम है, 6 गारंटी स्कीम, उस पर अमलावरी के लिए हम पूरी कोशिश करेंगे। क्योंकि कर्नाटक में वादा किए, कर्नाटक में अमल करके जो बता रहे हैं 500 रुपये में गैस सिलेंडर है और 200 यूनिट बिजली फ्री है, 4000 रुपये वजीफ़ा है, 5 लाख रुपये घर बनाने के लिए 10 लाख रुपये आरोग्यश्री, राज्य आरोग्यश्री स्कीम के तहत इंश्योरेंस, तमाम ये चीज़ें कांग्रेस पार्टी ही कर सकती है। दूसरे झूठे वादे करते हैं, झूठे वादे करके भूल जाते हैं, सबको मालूम है। సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలే తమకు శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి. అయితే మల్లాపూర్లో బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జ్ రావుల శ్రీధర్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలిపారు. ముఖ్యంగా కరెంటు చూసుకుంటే 10 ఏళ్ల క్రితము ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉందో మీ అందరికి ఐడియా ఉంది. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్, 11 ఇయర్స్ బ్యాక్ మా మదర్ చనిపోతే మా తోటకాడికి పోయి మేము ఆఖరికి ఏఈకి ఫోన్ చేసి కరెంటు చాలు చేయి, మాకు స్నానం చేయడానికి నీళ్ళు అడుగుతుండేది. అప్పుడు మన ఎమ్మెల్యే కూడా ఉండే, మీ అందరికి తెలుసు. బయకాడ పోయి స్నానం చేయడానికి కూడా గంట సేపటికి మన నీళ్ళు అడుగుకొని స్నానం చేసుకున్నాను. ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా అయింది. మంత్రి తలసాని మామ నరసింహ యాదవ్ దశదిన కర్మ నాంపల్లిలో రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హోంమంత్రి ఎంపీ సంతోష్ కుమార్తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మేయర్, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మామ మజ్జిగ నరసింహ యాదవ్ దశదిన కర్మ నాంపల్లిలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమ్మద్ అలీ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తలసాని సాయి కిరణ్ యాదవ్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఆనంద్ గౌడ్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరై మజ్జిగ నరసింహ యాదవ్ చిత్రపటం వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు. ఇక అనంతరం నరసింహ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి, కామారెడ్డి నుంచి ఈటెల రాజేందర్, గజ్వేల్ పోటీ చేసిన బీఆర్ఎస్కు నష్టమేమీ లేదని కవిత స్పష్టం చేశారు. 4 ఓట్ల కోసం ప్రజల కడుపు కొట్టే నీచమైన దుర్మార్గానికి కాంగ్రెస్ తెరలేపిందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ రాజకీయ సుస్థిరత సాధించింది. రాజకీయ సుస్థిరత లోపిస్తే మన అవకాశాలు ఎత్తుకుపోయే అవకాశం ఉంటుందన్నారు.
ఐటీ డెవలప్మెంట్లో బెంగళూరును క్రాస్ చేశామన్నారు. రాష్ట్రానికి ఐటీ హబ్లు వచ్చాయి, ఇండస్ట్రియల్ జోన్లు కూడా వస్తున్నాయని తెలిపారు. తెలంగాణను పట్టణీకరణ చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలు చేస్తే వాళ్ళ అభద్రతా భావం కనిపిస్తుందని, అందుకే సంక్షేమ పథకాలు ఆపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని కవిత తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వెల్లో పోటీ చేసినా తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ